అందరికీ నమస్కారం. ఇవాళ కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయం గురించి తెలుసుకుందాం. కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు. సజీవమూర్తిగా వెలసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉన్నది. స్వామి అప్పటి నుంచి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. స్వామివారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవడం లేదని చెప్తారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్ధి వినాయకుడిగా ప్రజలు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామివారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. సత్య ప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్ధీకులు సిద్ధం కారు. కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ విసురుతారు. ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు. ఇక్కడ విగ్రహం పెరుగుతుందని జనాలు ఇప్పటికీ నమ్ముతున్నారు. గతంలో ఈ ఆలయ ఆదాయం లక్షల్లో ఉండగా ప్రస్తుతం సంవత్సర ఆదాయం 1 కోటి పైనే ఉంటున్నది. ప్రతి ఏటా వినాయక చవితి నాడు ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు 21 రోజుల పాటు సాగుతాయి. ఆయా రోజులలో స్వామివారిని నెమలి, హంస, మూషిక, శేష, వృషభం, గజ, అశ్వ, నంది, రావణ బ్రహ్మ, సూర్యప్రభ, యాలి, కామధేను, కల్పవృక్ష మొదలైన వాహనాలపై ఊరేగిస్తారు. ఇక్కడ వరసిద్ధి వినాయక ఆలయంతో పాటు అదే కాలంలో నిర్మించిన శివాలయం, వరదరాజ స్వామి ఆలయాలు ఉన్నాయి. స్వామివారి ఆలయానికి వాయువ్య దిశలో మరకదాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయం, ఈశాన్య దిశలో వరదరాజస్వామి ఆలయం ఉన్నాయి. ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే వీరాంజనేయ స్వామి ఆలయం, నవగ్రహ ఆలయాలు ఉన్నాయి. చరిత్ర ప్రకారం ఒకప్పుడు 3 అన్నదమ్ములు ఉండేవారు. వారు ముగ్గురు 3 రకాల అవిటితనాలతో బాధపడేవారు. ఒకరు గుడ్డి, ఇంకొకరు మూగ, మరొకరికి చెవుడు. వారికి ఉన్న చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. పూర్వకాలంలో నూతి నుండి ఏకాంతలతో నీటి తోడేవారు. ముగ్గురిలో ఒకరు క్రింద ఉంటే 2 ఏతాం పైన ఉండి నీరు తోడేవారు. అలా ఉండగా ఒకరోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానితో ముగ్గురిలో ఒకడు నూతిలో దిగి లోతుగా త్రవ్వడం మొదలుపెట్టాడు. కాసేపటి తర్వాత గడ్డపారకు రాయి లాంటి పదార్థం తగలడంతో ఆపి క్రింద జాగ్రత్తగా చూశాడు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూసి నిశ్చేష్టుడయ్యాడు. కొద్ది క్షణాలలోనే బావిలోని నీరు అంతా కూడా రక్తంతో మారిపోయింది. మహిమతో ముగ్గురి అవిటితనం పూర్తిగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. ఈ విషయం విన్న చుట్టుపక్కల గ్రామస్తులు తండోపతండాలుగా నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతు త్రవ్వడానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే శ్రీ 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 వినాయక స్వామి వారి స్వయంభు విగ్రహం ఊరే నీటి నుంచి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయనను స్వయంభుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. ఈ కొబ్బరి నీరు 1 ఎకరం పావు దూరం చిన్న కాలువలా ప్రవహించింది. దీన్ని కాణిపరకం అనే తమిళ పదంతో పిలిచేవారు. రాను రాను కాణిపాకంగా పిలవసాగారు. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే ఉంటుంది. అక్కడ ప్రాంగణంలోనే ఒక చిన్న బావి కూడా ఉన్నది. దానిలో స్వామివారి వాహనం ఎలుక ఉన్నది. అక్కడ స్వామివారికి మనకిష్టమైన పదార్థం ఏదైనా వదిలివేస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి. ఈ కాణిపాకంకి ఎలా వెళ్ళాలి? తిరుపతి నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు కలదు. చిత్తూరు నుంచి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు కలది. చంద్రగిరి నుంచి కూడా జీపులు, వ్యానులు, టాక్సీలు మొదలగునవి లభించును. ఆంధ్రప్రదేశ్లో ఏ మూల నుంచి అయినను చిత్తూరుకు లేదా రేణిగుంటకు లేదా గూడూరుకి రైలు కలవు. ఈ ప్రదేశాల నుంచి బస్సు ద్వారా సులభంగా కాణిపాకం చేరుకోవచ్చును.